2025 సంవత్సరం మే 25న రిలీజ్ అయిన పెండ్యులమ్ మూవీ రివ్యూ చూద్దాం మనం ఇప్పుడు. హీరోకి తరచుగా వస్తున్న డ్రీమ్స్ ఏంటి, టైం ట్రావెల్కి లూసిడ్ డ్రీమ్కి ఏం సంబంధం అనేది ఈ మూవీలో కథా స్టోరీగా ఉంటుంది. మూవీలో మైనస్ పాయింట్ అండ్ ప్లస్ పాయింట్స్ అంటూ ఏమి చెప్పను, కానీ మూవీ ఏ విధంగా ఉంది అనేది మాత్రం చెప్తాను. మూవీ థ్రిల్లర్గా సస్పెన్స్గా బాగానే ఉంది. అండ్ మధ్యలో ఒక దగ్గర డ్రీమ్స్ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది మూవీ. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి ఎన్నో రివ్యూ ఇవ్వడానికి నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 43 minutes 31 seconds ఉంది. మూవీలో అమీర్ అనే ఒక పాత్ర ఉంటుంది, ఇంకొక అమ్మాయి పాత్ర ఉంటుంది. అమీర్ వాళ్ళ నాన్న బ్లాక్ మ్యాజిక్ సంథింగ్ అలాంటివి చేస్తాయని ప్రజలందరూ భయపడతారు. అలానే హీరోయిన్ని కూడా మాట్లాడకద్దని చెప్పేసి చెప్తారు. అమీర్ అండ్ హీరోయిన్ ఒకరోజు కలిసి చెప్తాడు. అమీర్ ఏంటి అనగా, నేను డ్రీమ్స్లో నిన్ను కలుస్తాను, నువ్వు కూడా నన్ను డ్రీమ్స్లో కలవడానికి ఈజీగా ఉంటుంది, ఎవరికి తెలియకుండా కలవచ్చు అని అనుకుంటారు. అప్పుడే మధ్యలోకి హీరో ఎంట్రీ జరిగిపోద్ది. సో అక్కడ డ్రీమ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. దాని ద్వారా ఇక్కడ డాక్టర్ అనే వ్యక్తికి తరచుగా డ్రీమ్స్ వస్తాయి. అప్పుడు వేరే వ్యక్తి ఎంట్రీ అయి అక్కడ వస్తున్న డ్రీమ్ అంటే ఏంటి, ట్రావెల్ లూసిడ్ డ్రీమ్ అంటే ఏంటి సంబంధం అక్కడ తెలిసిపోద్ది మనకి. ఓకేనా? అండ్ లాస్ట్లో మ్యాటర్ మొత్తం క్లోజ్ అయిపోద్ది.